హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 4th రౌండ్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవబోతూ ఉంది. ఈ 4th రౌండ్ పేరు స్ట్రే వేకెన్సీ రౌండ్. ఈ రౌండ్ కి సంబంధించిన స్కెడ్యూల్ కూడా ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో ఆల్రెడీ ముందుగానే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ 4th రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉండవచ్చు, దీనికి సంబంధించి ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో కరెంట్ ఈవెంట్స్ లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది అడ్మిటెడ్ జాయింట్ క్యాండిడేట్స్ లిస్ట్ అప్ టు రౌండ్ 3 యూజీ కౌన్సిలింగ్ 2025 అని ఒక పీడిఎఫ్ రూపంలో మనకి అవైలబుల్ గా ఉంది. అయితే ఈ పీడిఎఫ్ లో ఇచ్చినటువంటి డేటా టోటల్ గా 1469 పేజెస్ లో మనకి అవైలబుల్ గా ఉంది. ఈ పీడిఎఫ్ లో ఇచ్చిన డేటా ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో రౌండ్ 3 కంప్లీట్ అయిపోయే నాటికి సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసినటువంటి లిస్ట్ ఇది. అంటే ఇక్కడ ఈ లిస్ట్ లో ఉన్నటువంటి టోటల్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లోగా, అంటే ఫస్ట్ రౌండ్ అవ్వచ్చు, సెకండ్ రౌండ్ అవ్వచ్చు, లేదా 3వ రౌండ్ అవ్వచ్చు, ఈ 3 రౌండ్స్ లో కలిపి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ ఇది. ఈ లిస్ట్ ఎందుకు ఇచ్చారు అంటే ఈ లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవ్వరు కూడా ఇప్పుడు ఆల్ ఇండియా కోటా 4th రౌండ్ కి పార్టిసిపేట్ చేయకూడదు అనే ఉద్దేశంతో మీ పేరు గాని ఒకవేళ ఈ లిస్ట్ లో ఉండి ఉంటే, అంటే మీకు ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3 వరకు గాని సీటు వచ్చి మీరు జాయిన్ అయి ఉంటే మీరెవ్వరు కూడా 4th రౌండ్ లో పార్టిసిపేట్ చేయకూడదు. అయితే ఇప్పుడు ఈ 4th రౌండ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనే దానికి ఇక్కడ స్కెడ్యూల్ ఉంది అని చెప్పాను. ఈ స్కెడ్యూల్లో మనకి నవంబర్ 4వ తారీఖు నుండి నవంబర్ 9వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అన్నారు. అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ స్టూడెంట్స్ నవంబర్ 4వ తారీఖు నుండి 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయడానికి నవంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ గురించి ఎవరు కూడా దయచేసి చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరి వెబ్ ఆప్షన్స్ కూడా ఆటో లాక్ అవుతాయి కాబట్టి కేవలము మీరు చాయిస్ ఫిల్లింగ్ డేట్ మాత్రమే చూసుకోండి. నవంబర్ 5వ తారీఖు నుండి నవంబర్ 9వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు మీకు డేట్ అండ్ టైం అవైలబుల్ గా ఉంటుంది. దీని తర్వాత నవంబర్ 11వ తారీఖు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్ రిలీజ్ చేస్తారు. ఈ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే సబ్మిట్ చేయడానికి 1 డే ఇస్తారు. ఆ 1 డే తర్వాత మీకు నవంబర్ 12వ తారీఖు ఫైనల్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేయబడుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలా లేదా, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని కూడా మనకు ఒక ఫ్లో చార్ట్ రూపంలో ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఫ్లో చార్ట్ ని మీకు ఒకసారి మరలా గుర్తు చేస్తాను. అంతేకాదు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ స్టూడెంట్స్ నవంబర్ 13వ తారీఖు నుండి నవంబర్ 20వ తారీఖు లోగా కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనితో మన ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో టోటల్ 4 రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఒకవేళ గానీ సీట్స్ మిగిలిపోతే అప్పుడు మాత్రమే నెక్స్ట్ రౌండ్స్ కంటిన్యూ అవుతాయి. ఆ నెక్స్ట్ రౌండ్స్ పేరు స్ట్రే వేకెన్సీ రౌండ్ 1, స్ట్రే వేకెన్సీ రౌండ్ 2, అలా మీకు ఎన్ని సీట్స్ మిగిలిపోతే దాని ప్రకారంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ స్కెడ్యూల్ ని ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. దీని ప్రకారంగా మీరు జాగ్రత్తగా ఇన్ టైమ్ లో ప్రాసెస్ చేసుకోండి. అయితే ఒకవేళ మీలో ఎవరైనా ఇంతకు ముందు రౌండ్స్ లో, అంటే రౌండ్ 1 లో గానీ, 2 లో గానీ, 3 లో గానీ, ఈ 3 రౌండ్స్ లో ఏ ఒక్క రౌండ్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే మీరు మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు సీట్ రాకపోతేనే ఈ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు చేసుకోకపోతేనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని పార్టిసిపేట్ చేయవచ్చు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి సంబంధించి మనకి ఆల్రెడీ ఒక ఫ్లో చార్ట్ ముందుగానే ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో రిలీజ్ చేశారు. ఆ ఫ్లో చార్ట్ గురించి నేను ముందుగానే చాలా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా సరే ఒకసారి మరలా మీకు రివైజ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మనకి ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. అంటే అందరూ చేసుకోవాలంటే అందరూ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైతే ఇప్పటి వరకు అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేసుకుని ఉంటే అదే రిజిస్ట్రేషన్ తో కంటిన్యూ అవ్వచ్చు. నెక్స్ట్ మీకు రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత సీట్ అలాట్ అయింది అనుకుందాం. సీట్ అలాట్ అయితే మీకు నచ్చినటువంటి కాలేజ్ అయితే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్లి జాయిన్ అవుతారు. ఒకసారి గాని జాయిన్ అయ్యారు అంటే ఆ కాలేజ్ నుండి మీరు విత్ డ్రా అవ్వటానికి గాని లేదా రిజిగ్నేషన్ ఇచ్చి
ఆ సీట్ క్యాన్సిల్ చేసుకోవటానికి గానీ మీకు ఎటువంటి అవకాశం కూడా ఉండదు. ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాల్సిందే మీరు జాయిన్ అయితే. అలా కాకుండా ఒకవేళ మీకు సీట్ అలాట్ అయింది కానీ మీకు ఇంట్రెస్ట్ లేదు జాయిన్ అవ్వటం అనుకుందాం. అలాంటి సందర్భంలో ఏమవుతుంది అంటే మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది, అంటే క్యాన్సిల్ అయిపోతుంది, రీఫండ్ చేయబడదు. దానితో పాటుగా ఒకవేళ సీట్స్ మిగిలిపోతే తర్వాత కండక్ట్ చేసేటువంటి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోతారు. అర్థమైంది కదా? అలాగని చెప్పి దయచేసి మీకు ఇంట్రెస్ట్ లేనటువంటి కాలేజెస్, అంటే మీకు ఒకవేళ మీకు సీట్ అలాట్ అయ్యింది అనుకోండి, అక్కడికి వెళ్లి జాయిన్ అవ్వము అనుకున్నప్పుడు దయచేసి ఆ కాలేజెస్ ఎవరు కూడా పెట్టుకోవద్దని నా రిక్వెస్ట్. అనవసరంగా పెట్టుకొని అమౌంట్ కోల్పోవటం, మరలా నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోవటం కంటే కూడా మీకు ఎన్ని కాలేజెస్ కావాలో అవి మాత్రమే పెట్టుకుని, ఒకవేళ వేకెన్సీ ఉంటే ఈ రౌండ్ లో మీకు అలాట్ అవుతుంది, లేదంటే నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉంటుంది. సీట్స్ మిగిలిపోయినాయి అనుకోండి, అప్పుడు మరలా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీకు నచ్చినటువంటి కాలేజెస్ మాత్రమే పెట్టుకోమని నా రిక్వెస్ట్. ఇవి స్ట్రే వేకెన్సీ రౌండ్ కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఆల్ ఇండియా కోటా అఫీషియల్ వెబ్సైట్ లో ఎక్కడా కూడా ఈ కండిషన్స్ ని మెన్షన్ చేయలేదు. అంటే అసలు ఇప్పుడు ఈ లాస్ట్ రౌండ్ కి ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు, ఎవరెవరు చేయకూడదు అనేది జస్ట్ ఫ్లో చార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మరలా ఇప్పుడు ఫ్రెష్ గా ఒక నోటిఫికేషన్ రూపంలో మాత్రం ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని బేస్ చేసుకొని మనం ఎనలైజ్ చేసి అర్థం చేసుకోవాలి. ఆ ఎనాలిసిస్ ని బట్టి ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్పబోతూ ఉన్నాను. ఎవరెవరు ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ కి పార్టిసిపేట్ చేయకూడదో చెప్తున్నాను. ఫస్ట్ ఎవరెవరు చేయకూడదు అంటే, ఆల్రెడీ మనకి అడ్మిటెడ్ ఆర్ జాయింట్ లిస్ట్ అప్ టు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 అని 1469 పేజెస్ లో డేటా రిలీజ్ చేశారు. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవ్వరు కూడా ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి, అంటే 4వ రౌండ్ కి పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చి అలాటెడ్ ఇన్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3. ఇక్కడ మీకు డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి చూస్తే ఇక్కడ జాయింట్ ఆర్ అడ్మిటెడ్ అన్నారు, అదే ఇక్కడ కేవలం అలాటెడ్ అంటున్నారు. అంటే మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో సీట్ అలాట్ అయినా కూడా మీరు జాయిన్ అయినా కాకపోయినా అది మీ ఇష్టం. అక్కడ జాయిన్ అవ్వలేదు అనుకోండి సపోజ్, అంత మాత్రాన మీకు సీట్ రానట్లు కాదు కదా. మీకు సీట్ ఇచ్చారు, మీరు వదులుకున్నారు అంతే. కాబట్టి మీరు కూడా ఇప్పుడు 4th రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ థర్డ్ కేసు జాయింట్ అడ్మిటెడ్ అప్ టు స్టేట్ కోటా రౌండ్ 3. అది కన్వీనర్ కోటా అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు. స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా రౌండ్ 3 కంప్లీట్ అయిపోయే నాటికి ఎవరెవరైతే కాలేజెస్ లో జాయిన్ అయిపోయి కాలేజీకి కంటిన్యూ అవుతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఎవ్వరు కూడా ఇప్పుడు ఆల్ ఇండియా కోటా 4th రౌండ్ లో పార్టిసిపేట్ చేయకూడదు. అర్థమైంది కదా? మీరు ఎటువంటి అప్గ్రేడేషన్ ప్రాసెస్ గానీ లేదా ఆల్ ఇండియా కోటా 4th రౌండ్ లో మంచి కాలేజెస్ అవైలబుల్ గా ఉంటాయని ట్రై చేయటం గానీ దయచేసి ఎవ్వరు కూడా చేయకూడదు, గుర్తుంచుకోండి. సో ఈ 3 కేసెస్ వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ కి పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు, ఎలిజిబుల్ కాదు. అయితే ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది, అంటే ఎవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించి టోటల్ గా 5 కేటగిరీస్ ఉన్నారు. ఫస్ట్ కేటగిరీ నో సీట్ అలాటెడ్ అప్ టు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3. అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కంప్లీట్ అయిపోయే నాటికి ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అసలు రాలేదో ఆ స్టూడెంట్స్ ఇప్పుడు పార్టిసిపేట్ చేయవచ్చు. కాకపోతే ఈ స్టూడెంట్ కి ఏ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కూడా సీటు వచ్చి జాయిన్ అయి ఉండకూడదు ఇప్పటి వరకు. నెక్స్ట్ నో సీట్ అలాటెడ్ అప్ టు స్టేట్ కోటా రౌండ్ 3 కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా. అంటే ఇప్పటి వరకు అసలు స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కూడా రౌండ్ 3 వరకు సీట్ రాకపోతే ఆ స్టూడెంట్ కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ అలాటెడ్ నాట్ జాయింట్ ఇన్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్. ఇక్కడ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 పక్కన ఫ్రీ ఎగ్జిట్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే, ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో మీకు సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ లేదు. లేదా జాయిన్ అయిన తర్వాత మీకు ఇష్టమైతే ఫ్రీ ఎగ్జిట్ టైంలో మానేసి వెళ్ళిపోయినా కూడా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా మీకు ఏమీ కట్ అవ్వదు. కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ రౌండ్ అంటారు దాన్ని. సో ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో మీకు సీట్ వచ్చి వదులుకున్నా సరే ఆ స్టూడెంట్స్ ఇప్పటి వరకు వేరే ఏ కౌన్సిలింగ్ లో కూడా పార్టిసిపేట్ చేయకుండా ఖాళీగా ఉండి ఇప్పుడు కేవలము స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఆ స్టూడెంట్స్ చక్కగా పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే అలాటెడ్ రిజైన్ ఆఫ్టర్ రౌండ్ 2 బిఫోర్ రౌండ్ 3. అంటే రౌండ్ 1 లో కానీ రౌండ్ 2 లో కానీ మీకు సీట్ అలాట్ అయ్యింది, కానీ మీరు రౌండ్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజిగ్నేషన్ ఫెసిలిటీ ఇస్తారు. రిజిగ్నేషన్ ఫెసిలిటీ అంటే మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి ఆ సీట్ క్యాన్సిల్ చేసుకొని రిజైన్ చేసి వెళ్లిపోవచ్చు, మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని ఫోర్ఫీట్ చేసుకొని అని.
ఇది రౌండ్ 2 కి రౌండ్ 3 కి మధ్య టైంలో ఉంటుంది. అంటే రౌండ్ 3 తర్వాత రౌండ్ 3 స్టార్ట్ అయ్యే ముందు ఉంటుంది. ఈ టైంలో ఎవరైతే రిజైన్ చేసి వెళ్ళిపోతారో ఆ స్టూడెంట్స్ ఆ తర్వాత ఎక్కడ కూడా జాయిన్ అయి ఉండకపోతే ఇప్పటి వరకు వీళ్ళు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయవచ్చు. అంటే స్టేట్ కోటాలో కానీ లేదా నెక్స్ట్ మరలా ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో కానీ పార్టిసిపేట్ చేసి ఉండకపోతే నెక్స్ట్ లాస్ట్ కేసు ఎవరు అంటే నాట్ జాయిన్డ్ అప్ టు స్టేట్ కోటా రౌండ్ 3 కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తూ ఉన్నానంటే కొన్ని స్టేట్స్ లో రౌండ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో. కొన్ని స్టేట్స్ లో అసలు వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఎవరైతే అనౌన్స్ చేశారో అంటే ఎవరి స్టేట్ కి తగ్గట్లుగా వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు. వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఒకవేళ రౌండ్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ సీట్ ఎలాట్ అయినా కూడా క్యాన్సిల్ చేసుకొని వెళ్ళొచ్చు అంటే అంటే స్టేట్ రూల్ ప్రకారంగా అప్పుడు ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్కి వచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు. కానీ మీరు ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ తీసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ లో 3వ రౌండ్ లో కానీ సీటు వస్తే ఖచ్చితంగా మీరు జాయిన్ అయి తీరాలి. జాయిన్ అవ్వకపోతే 20 lakhs పెనాల్టీ, 3 years డీ బార్ అని చెప్పారు. అలాంటి కండిషన్స్ కానీ ఏదైనా స్టేట్స్ లో ఉంటే మీ యొక్క స్టేట్ కోటా కౌన్సిలింగ్ రూల్స్ ని ఒకసారి చదువుకొని అక్కడ మీరు ఇష్టం లేకపోతే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు అని కానీ అక్కడ కండిషన్ ఉంటే కన్వీనర్ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ రౌండ్ 3 వరకు వచ్చినటువంటి సీట్స్ మీరు వదులుకొని లేదా అసలు జాయిన్ అవ్వకుండా ఆ సీటు క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ మీరు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో ఈ పాయింట్స్ మనకి ఎక్కడ కూడా ఒక నోటిఫికేషన్ రూపంలో ఇవ్వరండి, మనం అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మనకు ఆల్రెడీ ఫ్లో చార్ట్ ఇచ్చారు. ఆ ఫ్లో చార్ట్ ని చూసి అర్థం చేసుకుంటే మనకి ఈ పాయింట్స్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి దయచేసి మీరు ఎవరైతే ఇప్పటి వరకు ఎక్కడా సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అన్న విషయం గుర్తుంచుకోండి. సింపుల్ గా చెప్పాలంటే ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ స్టార్ట్ అయ్యే నాటికి స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో గానీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో గానీ ఎక్కడా కూడా సీటు వచ్చి జాయిన్ అయి ఉండకూడదు. అది ఫస్ట్ కేసు. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఏంటంటే ఈవెన్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో సీటు వచ్చి మీరు వదులుకున్నా సరే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబిలిటీ లేదు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుంచుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మీకు ఇష్టమైతే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో జరిగేటువంటి లాస్ట్ చిట్ట చివరి రౌండ్ ఇదే. దీనికి సంబంధించి కూడా మీకు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో. ఏ కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మనకి సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇది సుమారుగా నవంబర్ 4వ తారీఖు ఉదయం నాటికి మీకు రిలీజ్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చే లేటెస్ట్ నోటిఫికేషన్స్ చూసుకుంటూ ఈ ప్రాసెస్ ని జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పే సలహా ఒక్కటే, అంటే 4వ రౌండ్ లో కూడా జాయిన్ అవ్వకపోయినా పర్లేదు అన్నారు కదా అని అనవసరంగా అన్నెసరీగా మీకు ఇష్టం లేని కాలేజెస్ ఇష్టం లేని స్టేట్స్ పెట్టుకోకండి. మీకు కావలసిన స్టేట్స్ కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. ఒకవేళ కానీ ఈ 4వ రౌండ్ లో సీట్ రాకపోతే 5వ రౌండ్ లో కూడా అంటే నెక్స్ట్ రౌండ్ కూడా మళ్ళా జరగవచ్చు సీట్స్ మిగిలిపోతే. అప్పుడు మీకు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా అనవసరంగా మీకు ఇష్టం లేని కాలేజెస్ పెట్టుకొని సీట్ అలాట్ అయిన తర్వాత వద్దు అనుకున్నట్లయితే దీంతో మీ యొక్క కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయినట్లే లెక్క. ఇక్కడ పార్టిసిపేట్ చేసి మీకు సీట్ వస్తే జాయిన్ అయినా కాకపోయినా సరే మీరు స్టేట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్స్ లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. దట్ ఈస్ ఇల్లీగల్ యాక్షన్, గుర్తుంచుకోండి. దయచేసి ఎవ్వరు కూడా ఎలాంటి పొరపాట్లు చేయవద్దని నా రిక్వెస్ట్. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.